ఓకే, నవ్ ఇట్స్ ఆన్. ఇప్పుడు మనం అమ్మాయిల్ని బొట్టలో పడేయడం ఎలా అనే సిరీస్ లో సెకండ్ ఇది ట్రిక్ ఏదో సంథింగ్. ఇప్పుడు ఎలాగది, నాకు నేను ఉపసలాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. అర్థం అంటే దాంట్లో 2-3 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు. అప్పుడు ఒక అమ్మాయికి డౌట్ వచ్చింది. ఏ డౌట్? ఒక అమ్మాయిని ఎంత టైంలో ఫ్లాట్ చేస్తారు ఒక అబ్బాయి అంటే, అప్పుడు నేను అన్నాను డిపెండ్స్ అయిన అబ్బాయి కొంచెం హ్యాండ్సమ్ గా ఉండి కొంచెం టాలెంట్ ఉంటే వర్కౌట్ అవుద్ది అని. అలా ఎలా కుదురుతుంది? ఊపిరి సినిమాలో మన నాగార్జున గారు కాళ్ళు చేతులు పడిపోయినా కూడా అమ్మాయిని ఫ్లాట్ చేస్తారు. లేదు, అమ్మాయి అది ఊపిరి సినిమాలో ఫ్లాట్ చేశారంటే అది వేరే రీజన్స్ ఉండొచ్చు. ఫ్లాట్ వేరు, ఎమోషనల్ కనెక్షన్ వేరు. ఆడ నాగార్జున చేసేది ఎమోషనల్ కనెక్షన్. అది ఫ్లాట్ అనేది జస్ట్ ఫర్ ఫ్లాట్ అంటే ఊరినే జస్ట్ ఫ్లాటరీగా ఫ్లాట్ చేసి ఇట్లా ఉంటది కదా, వేరే థ్రెడ్. అదొక డిస్కషన్ జరుగుతా ఉండేది ఉపసలాలో ఉన్నప్పుడు నేను. అంటే దాంట్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి తెలుసు నేను ఇలాంటి కళాకారుని. అమ్మాయి ఉండేసి ఈడైతే కొంచెం తొందరగా ఈడైతే కరెక్ట్ చెప్తాడు, ఏదో నువ్వు చెప్పురా అంది. అంటే నాకేం తెలుసు అన్నా నేను. లేదు నువ్వు చెప్పు అంది. అది డిపెండ్స్ అన్న ఏదో చెప్పాను నేను. మరి నువ్వేంటి, నువ్వేమనుకుంటావు, నువ్వేంటి ఇక్కడ నువ్వెంత చెప్తావు? అది అదే ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఒక అమ్మాయి ఒక నెలకి పడుతుంది, లేకపోతే ఒక సంవత్సరానికి పడుతుంది, లేకపోతే ఇంకో 5 సంవత్సరాలకు పడుతుంది, మొత్తానికి పడుతుంది అన్నట్టుగాను. మొత్తానికి పడుతుంది, కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి. సో ఇప్పుడు నీకేంటి, నీకెంత టైంలో పడుతుంది అనుకుంటున్నావు? అది టైంలో నేను చెప్పలేదు. ఓకే, సో ఇప్పుడు అంటే టైం లైన్ అనేది ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ కాదంటలేదు. టైం లైన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అమ్మాయి అనగా 10 years తిరిగా అనుకో, అది వర్కౌట్ కాదు కదా. అంతే కదా, జస్ట్ ఫర్ ఫ్లాటింగ్ కి. అంతే, అప్పటికి చేయాల్సిన పనులన్నీ చేయలేం కదా, కాబట్టి టైం ఇంపార్టెంట్. సో ఇప్పుడు అమ్మాయిలను బొట్టలో పడేయడం ఎలా, దాంట్లో ఒక టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అబ్బాయికి. సో అప్పుడు నీకు స్కిల్స్, వాడికి ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే గ్రూమింగ్ అయ్యి ఇట్లా నీకు మామూలుగా ఉండేవాళ్ళు కళాకారులు కావాలి. అప్పుడు అమ్మాయిలను పడేయాలి. దానికి టైం సెట్ అవుతుంది. ఓకే, అమ్మాయిల బొట్టలో పడేయడంలో టైం ఇంపార్టెంట్. ఓకే, ఒప్పుకుంటాను. మరి ఇన్ జనరల్ లో టైం అనేది ఇంపార్టెంటే. సో టైం గురించి మామూలుగా ఏం చెప్పొచ్చు దీని గురించి? సో మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోతే, టైం అనే దాంట్లో ఫస్ట్ టైం అనేది డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ టైం? సో బట్ సైంటిఫికల్ గా పీపుల్ ఆర్ డిఫైనింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫిజిక్స్ లో డెఫినేషన్, సైంటిఫికలీ సెల్యులార్ లెవెల్లో ఒక డెఫినేషన్ ఉంటుంది. సో దట్స్ ఓకే. దట్ వీఆర్ నాట్ రీడింగ్ అబౌట్ ఆల్ దిస్ సబ్జెక్ట్ హియర్. సో టైమ్ ఇన్ అవర్ లైఫ్స్. సో వీ నీడ్ టు డిఫైన్ ఎ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్. నువ్వేంటి, వాట్స్ యువర్ డెఫినేషన్? హౌ డు డిఫైన్ టైమ్ ఇన్ యువర్ లైఫ్? నాకంటూ ఏం డెఫినేషన్ లేదు. No, everybody has to have a definition, because when you take a birth, your time starts. అవును. When you die, that your time ends. Yes. That is the time in your life. That is the thing, right? That is there is a definition. అది నా డెఫినేషన్ కాదు, యూనివర్సల్ డెఫినేషన్. No, that is not a universal definition, because you, for example, you die 70, I die 60. That is not a universal, right? It's individualistic time, but the time is upon us always. So once you start living, your time starts. Once you die, your time ends. That's it. And around you people also, it will be the same thing. For example, your parents die before, your children die later. So all these things are relatively. This is the definition of time. Okay. So my question to you again, ఇప్పుడు మనం అమ్మాయి బొట్టల పడే దాంట్లోంచి వచ్చింది ఇది. వాట్ ఈస్ ఇంపార్టెన్స్? ఎలాగా అది, వాట్ ఈస్ ఇంపార్టెన్స్? What do you think about it? ఇప్పుడు అమ్మాయిల బొట్టలో పడేయడం అనే దాంట్లో, ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక 2-3 నెలల్లోనే పడేసాడు అనుకోండి. 2-3 నెలలు పడేసాను. ఓకే, హీ కెన్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ హర్. ఓకే, అంటే టైం వేస్ట్ కాకుండా. అవును, అప్పుడు వయసు ఉంటుంది కొంచెం, హీ కెన్ అండర్స్టాండ్ హర్ బెటర్. సో అదే అప్పుడు ఇన్ కేసు ఆ అమ్మాయి లేదు మనకు సెట్ అవుతుంది అనుకుంటే కనుక ఇంకో అమ్మాయికి మూవ్ ఆన్ అవ్వచ్చు. అప్పుడు ఆ తక్కువ వయసు ఉండదు కాబట్టి హీ హాజ్ మోర్ ఆప్షన్స్. ఓకే, అలా కాకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు సెట్ అవ్వదు అని అమ్మాయి చెప్పింది అనుకోండి, పడలేదు అనుకోండి,
సో 10 years టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ లైక్ ఆడికి ఆప్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అవును, ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి. సో దట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టైమ్, నాట్ ఓన్లీ టైమ్ బట్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్. సో ఇఫ్ ఇట్ ఈస్ స్లిప్పింగ్ అవే, I mean, if it is not slipping, it is slipping away all the time. So you have to conscious about it is slipping away each moment, each second, each minute, each moment, each day, each year, each month, like this. It is keep on running, right? You cannot contain that. Another thing is that you can contain money, you can contain anything that is valuable to you. You can contain anything, but you cannot contain time. That is the only factor that defines you. So, for example, you want to become like a politician, you want to become like a scientist, you want to become like a doctor, you want to become like a prostitute. Whatever you want to become, the time defines you, right? So, you have to use the time the way you want it. For example, I would like to spend my time with a girl. I would like to spend my time with a boy. A boy means like a friend or whatever, okay? I don't want to waste my time. Waste my time like in waiting. For example, నాకు రీసెంట్ జరిగింది ఏంటంటే, నేను ఇండియాకి వెళ్ళాను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్. వెళ్తే మా ఫ్రెండ్ ఒకటి వస్తా అని చెప్పాడు. మా ఫ్రెండ్, మా ఎంఎస్సి క్లాస్మేట్ ఒకటి వస్తా అని చెప్పాడు. వచ్చి నేను మీట్ అవుదాం మనం అది ఇదని చెప్పాడు. సరే ఓకే అన్న. నేను ఒక టైం చెప్పాడు. వాడేం చెప్పలేదు, నేను చెప్పాను. నేను అడిగాను టైము డేట్ చెప్పు అన్నా. నేను అది నాకు ఒక ప్యాటర్న్ అది. ఎందుకంటే నేను ఐ వాల్యూ మై టైమ్ మోర్. వాడెవడో ర్యాండమ్ గా నీ టైంలో కలుస్తాను ఆ టైంలో కలుస్తాను అన్నప్పుడు నాకు డే టు టైం లేకపోతే నేను ఐ కెనాట్ ప్లాన్ ఫర్ మై టైం, బికాస్ ఐ ఇమ్మెన్స్లీ రెస్పెక్ట్ మై టైం. వాడు చెప్పినట్టు వాడు అడిగితే వాడు ఇది చెప్పాడు, ఒక డేట్ చెప్పాడు. ఆ డేట్ టైం నేను చెప్పలేను, డేట్ చెప్పాడు. ఓకే నా ఫైన్ అన్న. 1 day బిఫోర్ నేను టైం అడిగాను, ఎందుకంటే నాకు ఎవ్రీ డే టైం ఇంపార్టెంట్ కాబట్టి. అడిగితే వాడు ఉండేసి ఒక టైం చెప్పాడు. ఆ టైం కూడా రాలా. ఆ తర్వాత కీప్ ఆన్ మెసేజ్ చెప్తున్నాడు, ఆ టైం కోసం ఈ టైం కోసం అని కీప్ ఆన్ పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాడు. నాకు ఒక టైంలో ఇరిటేషన్ వచ్చింది. నాకు ఎప్పుడు ఒక యాంగర్ ఇరిటేషన్ ఎప్పుడు వస్తుందండి హై లెవెల్లో, వెన్ సంబడి ఈస్ టేకింగ్ మై టైం. లెట్స్ సే దట్ ఐ లివ్ ఫర్ 70 years. That is the God given to me, right? If somebody is taking an hour, somebody is taking a day from this 72 years, that is not acceptable to me. I feel like very irritated at this kind of. Then I told him, I give you like a little text also, saying the same thing. I don't have anything with you, but the point is that you are taking my time. That means that you are not valuing my time, and also you are not valuing your time. If somebody is not valuing my time, that means that I don't care that person message పెట్టా. పెట్టిన తర్వాత ఒకటి సారీ నేను స్టార్ట్ చేసాడు. నువ్వు సారీ వద్దు ఏమొద్దు, సో నెక్స్ట్ టైం నీకు ఒక టైంలో నాకు డే టు టైం చెప్తే నేను వచ్చి కలుస్తా. బట్ వీ కెన్ హ్యావ్ బ్లాస్ట్, వీ కెన్ హ్యావ్ లైక్ 20 hours 30 hours, that doesn't matter, because I'm enjoying with your company, that's fine, but I'm not in a waiting mode. Waiting mode, I hate that. అది ఒకటి చెప్పేసి అయిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు మనకు టైం బ్యాక్ వస్తే, టైం అనేది వెరీ ఇంపార్టెంట్. సో వన్ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ సింగిల్ ounce of a time, any single drop of a time in waiting or in some other thing that they are not having in their scheme. If you are learning something like I learned swimming, I learned guitar, I learned some other things, right? But I spend hours and hours of time while learning all these things. But because I enjoy learning it, I want to learn it. So that is the thing. So that defines how you want to live your life. Time is the tool, because time is the only thing that is going away from you all the time. While we are talking also, our timing, our times, our minutes are going away. Yeah, I think that is the value of time. So what do you think? Yeah. So you are also agree the same thing? Yeah. Time is valuable. Yeah. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే కనుక ఆ పని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది యాక్చువల్గా. Yeah, and of course if you become efficient, that's efficiency comes with having a lot of time on a particular subject. Yes. అవును. Yeah. ఇప్పుడు లెట్స్ టేక్ బిట్ సైంటిఫిక్. కరోనా ఉన్నది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు కనిపెడితే కనుక దానికి వాల్యూ లేదు కదా. లేదు, నీకు అవును కరెక్ట్. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్ గా ఉంది. ఆ టైంలో రైట్ టైంలో ఉండాలి. రైట్ టైంలో రైట్ మూమెంట్ లో ఉన్నప్పుడే దానికి వాల్యూ ఉంది. సో అట్లీస్ట్ ఒక 1 or 2 years క్రితం ఒక లైక్ మేబీ
ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, లైక్ 50% వర్క్ చేసి వ్యాక్సిన్ కనిపెట్టారు. అవును. ఇప్పుడు నేను 100% కనిపెట్టే వ్యాక్సిన్ వర్క్ అయ్యే వ్యాక్సిన్ కనిపెట్టినా కూడా ఇట్స్ రాంగ్ టైం. ఎస్, It's a wrong time. Yeah. Time defines this one also. When is the right time? When is the wrong time? That's also you have to have a hold on the time. So that means that you have to work faster sometimes. You have to work slower sometimes. ఎస్. So it's all like tweaking the pace of the time. Yeah. But one should aware this concept of time. యా. Then only they can have this space in the earth. I mean, nobody is immortal here. Everybody is immortal. So mortal means that they are running under the umbrella of time. So, time is a very big concept. I mean, we cannot define. I mean, even scientifically, it's not possible to define. There are many scientists who try to define it. But in physics, there is a definition for seconds. Seconds, yeah. So, but like not sure then about it time. gives like a parallel universes. This and that. I mean, Mars they have one more time. India has. Like Earth has one more time. యా. ఇప్పుడు It's like a different time zones, right? Yeah. అవును, ఇంటర్స్టెల్లార్ మూవీ చూస్తే గనక అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక మినిట్ ఇండియాలో 7 సంవత్సరాలు అని, నాట్ ఇండియా, ఎర్త్ మీద 7 సంవత్సరాలు అని. కరెక్టే. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ టైం అనే డెఫినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకైతే ఆన్ హ్యూమన్స్. లెట్ సే దట్ మస్కిటో హ్యాస్ హౌ మెనీ డేస్ లైక్ 1 week time, life time. Dog has 7 years life time. A lion has like 10 years life time or 15 years life time. Human has 100 years. Depends on how they conduct, right? So what we are talking about the individualistic time here. Individual time means like a time in a human cellular level. Time in a lion's cells. Time in a mosquito cells. Time is different. In other words, time is nothing. Time is everything. In other words, time is nothing. You cannot equalize the time. That's also there. So what we are talking about is human cellular time. I mean, if you can send human into in the Mars, but he dies, I can do Earth time, because the human cellulars is evolved in the Earth space. అలా అని కాదు, మార్చ్ టైం కి ఎర్త్ టైం కి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. Yeah, but let's say Pluto, but he is still నాట్ ఈవెన్ ప్లూటో. అది ఏంటంటే మనకు టైం మారాలి అంటే గనక అట్లీస్ట్ ఫిజిక్స్ పరంగా వేరే సోలార్ సిస్టమ్ కి వెళ్ళి అక్కడ వేరే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే గనక అప్పుడు టైం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. Otherwise, it's the same time. Yes. In our solar system. Yes, more or less. Okay. But it's a different, right? 1 year in Mars is not like 1 year in Earth. Is it the same? No. అలా అని కాదు. ఇప్పుడు 1 year అనేది 365 days అని కనుక కౌంట్ అంటే. Yeah, 365 days. I mean, the sun is revolving around this one. అంటే 24 hours per day అని లెక్కేసుకుని 365 days ఇయర్ అనుకుంటే కనుక ఇట్స్ ద సేమ్. It's the same. మరి మీరు డెఫినేషన్ వేరేగా ఇస్తే గనక అంటే 1 year అంటే గనక మన టిపికల్ డెఫినేషన్ లో ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ రివాల్వ్ చేయాలి, 365 times రివాల్వ్ చేయాలి. అది 1 year లో ఒకసారి తిరుగుతుంది అదే సూర్యుని చుట్టూ. అవును, అది 1 year లెక్క. అవును. అది మార్స్ అనుకోండి కొంచెం తక్కువ తిరుగుతుంది, వేరే ప్లూటో అయితే కనుక కొంచెం ఎక్కువ. అవును. అప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా. డిఫరెంట్ ఉంటుంది. అలా కాకుండా మీరు గంటల లెక్క కనుక తీసుకుంటే సేమ్. ఓకే. That's why you say that the equation for seconds is defined. Yes. According to our solar system. Yes. Okay. అంటే దీనికి సెకండ్స్ కి సోలార్ సిస్టమ్ కి సంబంధం లేదు. But it has the equation between the gravity and the time. Yes. Okay. So we have a same gravitational pull. Okay. So this is about it's a scientifically it's a big concept. It's a very big concept. But time in our lives, time is directly proportional to death. Our human cells got age, and then they about to die. Yes. That means we collectively call it as a death also. I think in modern times everybody knows about this time concept. Everybody. I think everybody, mostly everybody. But what I observe is they don't value their own times. Especially in Indian continent, I have friends. They cannot say anything definitive, man. They say, okay, I'll come this. I'll come this means what? What time? You have to say, you have to specify this time. I will come to your home. I will have a party at this time, this and that. But they never give you like a definitive answer.
that is like a very vague stuff. I mean, it could be like 1 hour waiting, or 2 hour waiting, or half an hour waiting. This is kind of bullshit. That is a big difference that I observe when I come to Sweden. It's like when they say time, that means exact time. When they say 7:30, they are on 7:30. Yeah, that is a very big observation. I got it from that continent to this continent. Yeah. సో ఇంకా ఎట్లా ఇంకేముంది టైం గురించి చెప్పడానికి నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? అదే టైం అనేది మోస్ట్ వాల్యుబుల్ అది. సో we have to spend it wisely. Yeah, you have to spend it very wisely. Yes, true. And you have to respect your time. If you respect your time, that means that you are respecting the other people's time as well. Yeah. So that's why people say management, time management. Time management is a bullshit thing. Nobody manages time. You schedule your time. You use your time inefficiently. Nobody manages time. It is not something that you manages it, right? It is something that you need to understand the time very well. If you understand the time, then you understand other things also, like death and some related stuff also. You understand it. How? For example, if you understand time, that means that you are keep on running it, and that means that you cannot bring yesterday, and you cannot see tomorrow also. So then you understand the value of presentfulness. So then then you can link. If there is a phenomena, you have to understand the phenomena is called death is happening somewhere. Okay, that is related to time. At 70 years, my death will be there. 70 is the time, right? I cannot die at 40. I will die at 70. That means that I have 30 years. So these 30 years, what I do? If you understand the concept of time, if you understand the concept of that, if you mix them up, then it's a beautiful line. Then you are aware all the time, alertly, and then if you mix with the deep thinking, then you are set. Basically, if you have these three poles, you are basically set for one kind of a plane. There you can have all kind of understanding of emotions and whatever it is. Whatever you see, we have some certain kind of understanding. These kind of a poles, death, time, and deep thinking. These kind of a poles as a concept. If you understand this one, so and these are all related. I mean, time and death is directly related. And birth, death is why we are talking about death. Why we don't talk about birth? Birth, nobody is conscious at birth except mother. Mother is adult. That's why she is consciousness at your birth, but you are not at conscious state. You are unconscious state, or in a limbo, some kind of transition between unconscious and conscious state. You don't remember anything when you are at that state. But when you are dying, you are fully conscious. You know that you are dying. It's fully conscious. That's why we need to talk about death. So that's why you can have a horrible death, we have a peaceful death, we have this death, that death. But one cannot say you have horrible birth. Nobody says that. You have a peaceful death. Nobody says that. Because nobody is conscious at birth. Yeah. And time is not related to birth. Time is related to the death. Because the time is going and you started there. And then once you take a birth, then everything, once you become conscious, actually that is where your time starts. Like a prime time starts. When I was intermediate, 10th class intermediate, I came to know this thing that my grandfather told me. Kalam, you cannot take it back. కాలం ఒకసారి పోతే ఇంక రాదు అని అదే చెప్పాడు. అది అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఇంటర్మీడియట్ లో ఒకసారి అర్థమైంది అది ఎస్టర్డే మనం వీ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ టుమారో ఆల్సో వీ కెనాట్ సీ అండ్ టుడే ఈజ్ ఓన్లీ ద డే దట్ వీ ఎంజాయ్. దట్స్ ఇట్. అంతే, అది వెళ్ళిపోయింది అంతే. అప్పటి నుంచి ఇంకా అలాగా టైం దాని మీద బ్యాక్గ్రౌండ్ రన్ అవుతా ఉంటుంది. కానీ ఒక ఫార్ములేషన్ వచ్చింది, కొంచెం ఇంకా ఫుల్లీ కాన్షియస్ వచ్చినప్పుడు ఒక ఫార్ములేషన్ వచ్చింది, టైం ఎలా కాన్సెప్ట్ ఏంది అది ఇదని. ఇంకా ఇంకేం చెప్దాం దీంట్లో మ్యాక్సిమం దీంట్లో యాడ్ చేయడానికి అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం ఎవ్రీబడి నోస్ దిస్ కాన్సెప్ట్. మనం ఇంకా
టైం గురించి ఇంటర్నెట్ లో ఉన్న డేటా పెడితే అది కాపీ పేస్ట్ లాగా ఉంటది. అవునవును. సో సో ఇప్పుడు మన బ్యాక్ టాపిక్ వస్తే, మన ఫన్నీ టాపిక్ వస్తే, ఇప్పుడు అమ్మాయిలు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క టైప్ లో ఉంటది అంటావు. డిపెండ్స్ ఆన్ గర్ల్ అంటావా, లేకపోతే డిపెండ్స్ ఆన్ బాయ్ అంటావా? ఏంది ఇది ఎలా ఫ్లాటరీలో ఎలా వస్తుంది? మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ బాయ్. డిపెండ్స్ ఆన్ బాయ్. వీడే ఫ్లాట్ చేయాలి. అమ్మాయిలు కూడా పడతా ఉంటారు, వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు అబ్బాయిలకి. ఆడ కూడా వర్కౌట్ అవుతుంది కానీ, బట్ అది చాలా తక్కువ పోర్షన్ ఉంటదేమో. అది వన్స్ ఇన్ బ్లూ మూన్. అది అన్యాచురల్ థింగ్ అది. ఓకే, అది అది నేచర్ కి విరుద్ధం. అది నేచర్ విరుద్ధం. అది అన్యాచురల్ థింగ్. అది అమ్మాయిలు అబ్బాయిలు అనగదరడం అన్యాచురల్ థింగ్, అబ్బాయిలు అమ్మాయిలు అనగదరడం న్యాచురల్ థింగ్. శ్రీకృష్ణుడు ఎప్పుడు సత్యభామ కళ దగ్గర ఉండాలంటావు. అప్పుడప్పుడు అయినా అంటే ఒకసారి కూడా సత్యభామ శ్రీకృష్ణ కాళ్ళు పట్టుకోవద్దంటావు. సీతారాముల ఫోటో చూస్తే గనక ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర ఉంటారు, పాదాల దగ్గర ఉంటారు. అదేలే, ఎప్పుడు ఉంటే గనక అలాంటి మీనింగ్ వస్తుంది బానిస అన్న ఉద్దేశంలో. లేదు అట్ట కదా, అది ఒక ఫిగరేటివ్ థింగ్ కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి అనేది ఫిగరేటివ్ థింగ్. అది ఫిగరేటివ్ లో చెప్పడానికి నువ్వు నా బంటు అనే టైప్ లో. ఇప్పుడు అదే కాదు కదా, మనది రామ స్టోరీ మనది ఎప్పుడు సెట్ కాదు. మనకి శ్రీకృష్ణ సత్య స్టోరీ సెట్ అవుతుంది. ఇంకోటి చెప్తాను నీకు నేను, శ్రీకృష్ణ సత్య స్టోరీలోనే టైం రిలేటెడ్ కాదు, జస్ట్ నేను గుర్తొచ్చింది చెప్తానా. ఇప్పుడు నువ్వు ఎంపరర్స్ చూసుంటావు కదా, దుర్యోధన, అర్జున, లేకపోతే ధర్మరాజు, చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు ఈవెన్ ద్వాపరాయుగ, ఈవెన్ త్రేతాయుగ, ఆల్ దీస్ లో నీకు ఎంపరర్స్ చూసుంటావు. నీకు ఎప్పుడైనా సరే ఎంపరర్స్, ఇప్పుడు శ్రీకృష్ణ కూడా ఎంపరరే కదా, ఎప్పుడైనా సరే ఎంపరర్స్ భార్య వైఫ్ కాళ్ళు పట్టుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా? అసలు ఎవరైనా చెప్పారు నీకు అది? లేదు. ఇప్పుడు రావణాసురుడు మండోదరి కాళ్ళు పట్టుకున్నాడు, ఎడనుందా? లేదు. ఇప్పుడు రాముడు వాళ్ళ ఫాదరు దశరథుడు కైకేయ కాళ్ళు పట్టుకున్నాడు, ఉందా? లేదు. కైకేయని బదిలాడాడు, కైకేయని తిట్టాడు, లేకపోతే కైకేయ ఈయన తిట్టింది, ఏదో జరిగింది, ఏదో 3 విషెస్ ఏదో వచ్చింది కదా, కానీ కాళ్ళు పట్టుకున్నాడు ఎప్పుడైనా ఉందా? లేదు. ఎక్కడ ఏం లేదు, మనం ఎక్కడ చదవలేదు. శ్రీకృష్ణుడిని మాత్రం సత్యభామ కాళ్ళు పట్టుకున్నారని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు, డిఫరెంట్ టెక్స్ట్ లో. శ్రీకృష్ణుడు ఏంది, అందరు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి శ్రీకృష్ణుడు డమ్ ఫెయిల్ అయినా ఉండాలి, లేకపోతే హైలీ ఇంటెలిజెంట్ అయినా ఉండాలి. వీళ్ళందరికంటే అమ్మాయి కాలు పట్టుకోవడానికి ఏంద్రా నువ్వు చెప్పేది డమ్ము, అదెట్ట డిసైడ్ చేస్తా అనుకోవచ్చు. అమ్మాయిలు కాలు పట్టుకోవడం అంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ చెప్పడం. శ్రీకృష్ణుడు చాలా మంది అమ్మాయిలు 8 వైఫ్స్ ఉన్నాయి, 16,000 గోపికలు ఉన్నారు, ఎవ్రీబడి లవ్స్ హిమ్ అనే దానికి అది సింపుల్ థింగ్ అది. బట్ హౌ శ్రీకృష్ణ ట్రీట్స్ దెమ్ అనేది అసలు యాక్చువల్ గా ట్రిక్. శ్రీకృష్ణ గివ్స్ ద రెస్పెక్ట్ టు ఎవ్రీ గర్ల్, టు ఎవ్రీ హిస్ వైఫ్ ఇమ్మెన్స్లీ. అందుకనే శ్రీకృష్ణుడి దగ్గర శ్రీకృష్ణ లవ్ చేసేవారు వాళ్ళంతా. సో ఒక పాయింట్ ఏంటంటే అమ్మాయిల్కి అబ్బాయిలు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి హై గ్రౌండ్స్ లో. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువాలిటీని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. అమ్మాయిలు కొన్నిసార్లు స్టూపిడ్ గా మాట్లాడతారు, బట్ మాట్లాడినివ్వాలి, మధ్యలో కట్ చేయకూడదు. వాళ్ళు స్టూపిడిటీ మాట్లాడుతున్నారు నీకు తెలుసు, అయినా సరే కట్ చేయకూడదు. అది కట్ చేయకపోవడం అనేది ఏంటంటే ఇండివిజువాలిటీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ నువ్వు ఆపద్దు. అయిపోయిన తర్వాత నువ్వు నీ డిఫరెంట్ వేలో చెప్పొచ్చు వాళ్ళకి అది కాదు ఇది కాదని. బట్ యూ కెనాట్ ఇగ్నోర్ దమ్, యూ కెనాట్ జస్ట్ ఎలాగా ఒక డిస్కార్డ్ చేయకూడదు వాళ్ళ ఒపీనియన్ ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని. సో దట్ ఈస్ యు ఆర్ గివింగ్ సమ్ కైండ్, యు ఆర్ రిజిస్టరింగ్ ఆర్ యు ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఒపీనియన్, హై ఒపీనియన్ టు దేర్ ఇండివిజువాలిటీ. సో ఆ 2 things బాయ్స్ హ్యాస్ టు డూ ఇట్. లైక్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ శ్రీకృష్ణ. ఇప్పుడు నేను ఎన్ని ఫాలో అవుతానా అంటే, నేను కాళ్ళు దా పోలేను కానీ అంత ఇంటెలిజెంట్ కాదు నేను శ్రీకృష్ణులాగా. కాళ్ళు దా పోను కానీ నేను నా వరకు నేను నావెల్ దా పోతా. మార్నింగ్ హెడ్ టు టో అన్నప్పుడు మధ్యలో ఉంటుంది నావెల్ అనేది, నావెల్ చూడడానికి బాగుంటుంది. సో అక్కడ దాకా ఆగుతాను నేను, కాళ్ళ దాకా నేను బాగుండు ఇంకా. సో ఇది మన టైం దాంట్లో అన్రిలేటెడే, బట్ టైం గురించి చెప్పడానికి ఎంత చెప్పినా కూడా అది అందరికి తెలిసింది అది. సో 2 things, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
So how much is this one? It's 24. I think this is the lowest one. So you want to conclude? Yep. By saying something or Nothing. that's it? Yeah. We can switch it off. Yep.